ఈరోజు మన తోటలో వెళ్ళిన పసుపుని ఉడకబెడతా. అందరికీ అందరికీ హాయ్. ఇంకో ఈరోజు ఈ పసుపు అంతా ఇవేమో మనం అప్పుడు పెట్టినాము గడ్డలు, ముదురు గడ్డలు తీద్దాం. తీసి ఇట్లా ఇట్లా ఇవి తీసేసి ఇవన్నీ ఇలాగనే ఇవి పెట్టుకోవాలి. ఉడకబెట్టవచ్చు. ఈ పచ్చి పసుపును కూడా మనం మొత్తం మన చిన్న చిన్నగా మన క్యారెట్ గీక్తారు చూడు, అట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకొని కూడా మిక్స్కి వేసుకోవచ్చు. మిక్స్కి వేసుకొని ఆ పొడి మళ్ళా ఎండబెట్టుకోవాలి. ఒక తామలంలా బేషన్లా పోసుకొని ఎండబెట్టుకుంటే తొందరగా అవుతుంది ఆ పని. అట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు. ఇది నేను నా ఇంట్లో వరకు 5 కిలోలు తీసిన. ఇక కొంతనేమో వేరే వాళ్ళకు ఇద్దామని పక్కకే పెట్టినా, ఇంక ఇవ్వలేదు. నేనైతే 5 కిలోలు తీసుకుంటున్నా. 5 కిలోలు తీసుకొని ఇంకా ఇప్పుడు ఈ దొడ్డువేమో ఇట్లా పక్కకు పెడుతున్నా. అవి పొట్టు గీకి మంచిగా ఇదంతా మీది బబ్బూరు గీకి చిన్న చిన్న కట్ చేసి ఎండబెట్టి, పచ్చిదైనా సరే వట్టిదైనా సరే మిక్స్కి వేసి మళ్ళీ జర్ర పొడి ఎండబెట్టామనుకో ఈ పురుగు రాది ఏం రాది, మంచిగా దాచుకోవాలి. మంచి డబ్బాలలో పోసుకొని మనం ఏంటంటే పిండి కలిపినవి అన్నీ రకరకాలు వస్తున్నాయి. మనం ఒక 2 డబ్బాలలో పెట్టుకొని చేసుకుంటే మన ఇంటి మనం సరిపోతుంది. నేను 5 కిలోలే తీసుకున్నా. ఇప్పుడు ఈ 5 కిలోలు ఇప్పుడు ఉడకబెడదామని ఉడకబెట్టి ఇవేమో ఈ మొత్తం పొట్టు గీకి చిన్న చిన్న ముక్కలు చేసి మిక్స్కి వేద్దాం. మిక్స్కి వేసి పొడి ఎండబెడదాం ఈ పక్కకు. ఇవేమో ఇప్పుడు ఒక డబ్బల 50 రూపాయల డబ్బల ఇవి నాటు పెడతా. నాటు పెట్టింది కూడా నీకు చూపిస్తా. ఇంకో ఇప్పుడు నీళ్ళల్లో వేస్తున్నా. ఇది మనం చికెన్ మటన్ వాడని గింజలు, స్టీల్ గింజలు, అందుకనే ఈ స్టీల్ గింజలల్లో వేస్తున్నా. చికెన్ మటన్ వంజదా అంటే ఏకులు మనకు దేవుని కాడి గిట్ట అవసరం వస్తుంది. నాకు మళ్ళా దేవునికి అవసరం వస్తుంది. ఈ పసుపే తీస్తా కాబట్టి నేను కవుసు లేని గింజల నేను వేస్తున్నా. కొత్త గింజల ఎవరైనా కొత్త గింజలు ఉడకబెట్టుకోరు పసుపు. ఓకేనా? ఇప్పుడు పొయ్యి మీద పెట్టాము. ఇప్పుడు 2 పొయ్యిలు అంటు పెట్టినా. చెరొక్క పొయ్యి మీద ఇదే పసుపు పెడతాను. కొంచెం ఇప్పుడు మూతలు వేస్తాము. ఇప్పుడు మూతలు వేసుకుందాము. ఈ గింజల మీద పక్క ఒక అర్ధగంట ఉడికితే, ఇప్పుడు ఉడికేటప్పుడు కూడా ఇప్పుడు నీళ్ళు పసుపు కాలి ఎగురుతుందిగా, అప్పుడు కూడా చూపిస్తా. ఇప్పుడు ఇలా 2 నీళ్ళలో పెట్టినాం. పసుపు ఉడికింది, మెల్లు వస్తుంది, ఆసన వస్తుంది. ఇప్పుడు చూద్దాం. అర్ధగంట ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఎట్లా ఎగురుతుంది చూడు. ఇగో ఈ నీళ్ళు కూడా ఎర్రగా అయినాయి. ఇంకో గింజలు కూడా ఎట్లా అయినాయి మంచిగా అయ్యింది పసుపు. ఇప్పుడు ఈ టౌలు బంద్ చేసుకుందాము. ఈ 2 టౌలు బంద్ చేసి ఇదే మూత ఇటబట్టి నిలబడి ఇదే మూత జరేస్తే ఉమ్మగిలుతుంది, మంచిగా అవుతుంది. ఇంకా నీళ్ళు కొద్దిగా చల్లారినాయి. ఇప్పుడు నీళ్ళన్నీ వంపుకుందాం. నీళ్ళన్నీ వంపేసిన బాగా మసిలి ఇంట్లో ఏమన్నా గిత్త సందలాల మట్టి ఉన్నా మట్టి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక తాంబాలంలో పోసుకుందాం. ఇట్లా వెళ్తుంది. ఇంకొక గింజలు కూడా వంపుదాం. ఇంకో ఇప్పుడు 2వ గింజలు కూడా
ఈ కాకకే ఒట్టిగా అవుతుంది. కొద్దిగా పచ్చిగుంది అనుకో, ఏమైనా పచ్చిగుంటే కొద్దిగా మనము ఒక రోజు ఎండకు పెట్టుకోవాలి. ఎండ కొట్టుకొని మనం పట్టించుకోవాలి. ఉడకబెట్టింది ఓకేనా. ఈ ఉడకబెట్టింది 2 గింజలలో ఉడకబెట్టిన. ఈ ఉడకబెట్టిన పసుపు ఒకదాంట్లో వేసిన తాంబలంలో. ఇంకో ముదురు ఇవన్నీ తీసినాగా ఇంకో ఇదంతా గీకిన. ఇవన్నీ మళ్ళీ మొత్తం కట్ చేసి దాన్ని ఇంకో ఇంత పొట్టు వెళ్ళింది చూడండి. ఇంకో పొట్టు కూడా రాత్రి ఉడకబెట్టిన పసుపు ఇంకో ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటే మంచిగా వండుతుంది. లేకుంటేనేమో ఇదే ఇట్లా మిక్సీలో పట్టుకొని పొడి ఎండబెట్టినా ఇంకా తొందరగా అవుతుంది పని. ఇట్లా పిల్లలు పోస్తున్నా తొందరగా అవుతుంది ఈ పని. ఎందుకంటే మళ్ళా ఎండబెట్టడం, మళ్ళీ నానబెట్టడం, కొట్టుకోవడము ఎక్కువ అవుతుంది పని. ఇట్టే పోయాలి. రాత్ర నేను గీకి పెట్టిన చూడు, ఇప్పుడు ఆ గీకి పెట్టింది కూడా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటే ఎండలకు తొందరగా ఎండుతుంది. మొన్న ఇది గీకిన పసుపు అదే ఇదేమో పొట్టు గీకి చూపించిన చూడు, ఇది ఈ పసుపు. ఇదేమో ఉడకబెట్టిన. ఇది ఈ డబ్బలది ఉడకబెట్టి నేను అన్ని పోసి ఇట్లా ఎండబెట్టిన. తొందరగా ఎంతది, చలికాలం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇవి పసుపు ఎంతనే ఉంది కానీ కొంచెం టైం పడుతుంది. ఇదైతే తొందరగా, ఇది నానలేదు కాబట్టి ఇది తొందరగా అవుతుంది. ఇప్పుడు మొన్న ఉడకబెట్టింది కోసి ఎండబెట్టిన. ఇప్పుడు 3 రోజులు ఎంజది. ఎండితే ఈ నాణ్య పసుపు అయినా పచ్చి పసుపు అయినా ఈ ఉడకబెట్టిన పసుపు అయినా ఇట్నే అవుతుంది. ఇప్పుడు ఈ పసుపుని మనము మిక్సీలో వేసి పట్టుకున్నాం. ఇంకో ఇదేమో నేను కొమ్ములు పొట్టుగీరిన చూడు, పొట్టుగీరింది ఇది మంచిగా ఎంజది. ఇప్పుడు మిక్స్ పడతాను. మిక్స్ పడదాని. మంచిగానే అయ్యింది. ఇప్పుడు దీన్ని జల్లి పెడదాం. మనం గిన్నెకి పట్టించుకోవచ్చు, మనము మిక్సీ వేసుకోవచ్చు, ఇష్టం. మంచిగా ఎంజది. 3 రోజులు ఎంజది. ఈరోజు మనము మొన్న తీసుకున్న 5 కిలోల పసుపు నేను తీసుకొని ఒక గీకిందేమో లవలవ పాయలు గీకి పొట్టు గీకి ఎండబెట్టి, పొట్టు గీకిన అన్ని ముక్కలు చేసి ఎండబెట్టి ఇది జల్లి పట్టిన కొట్టి. ఇంకో ఇది ఉడకబెట్టిన పసుపు ఏమో ఇంకో ఇది కూడా బాగా 3 రోజులు ఎండబెట్టిన. ఎందుకంటే జర ఇప్పుడు చలి ఎక్కువ ఉందిగా, అందుకనే బాగా ఎండలేదు. 3 రోజులు ఎండబెడితే మంచిగా ఎంజది. పట్టింది కూడా మీకు చూపించిన. ఇక మంచిగా వచ్చింది. ఇక మంచిగా కూరలకు ఇది తీసి పెట్టిన. ఇదేమో దేవుని కాడికి, శ్రీశైలం మల్లన్న కాడికి ఎప్పుడు నాకు దేవుని కాడికి కావాలని ఇది. ఇంకా ఇదంతా జల్లి పట్టినాక కొంచెం గరగడి ఉంది. ఆ గరగడి పడేయకూరి. ఆ గరగడి ఏం చేసిన, కొన్ని అదపావని బియ్యం పోసి ఇవి నేను పచ్చపిండి చేసిన. ఇంకో ఇది కూడా మెత్తగా వచ్చింది చూడండి. ఎప్పుడు మనం గల్వలనైనా కడపలు కడిగినా కానీ దేవుని గల్వల్ల ఇంకో ఇది వేసుకొని కడప కడుక్కొని ఇది వేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇంకో మనం కొన్న పసుపు సగం చెంచా, అరకిలకు సగం చెంచా వేస్తారు, అరకిలకు సగం చెంచా వేస్తారు. ఆ సగంలో అరకిలకు ఏం చేయాలంటే మనం ఒక చారణ భాగము వేయాలి. వేస్తే ఇది స్పెషల్ పసుపు, ఒరిజినల్ పసుపు అన్నమాట. అరకిలో కూరగాయలకు సగం చెంచా అయితేనే, చారణ భాగం చిన్న సగం చెంచా అయితేనే సరిపోతుంది. ఎక్కువ వేకూరి. ఎంత స్పెషల్ పసుపు ఇది. ఇంత పిండి కలవకుండా మనం సొంతంగా చేసుకున్నది. అందుకనే కూరగాయలు బట్టి వేసుకోరి. కొంచెం వేసుకున్నా పచ్చగా అవుతుంది స్పెషల్ పసుపు. మీరు కూడా ఇలాగనే చేసుకోండి.
కొంచెం కొంచెం పెట్టుకున్నా కానీ మన ఇంటి మందం. మాకైతే సంవత్సరం దాకా ఇగో ఈ పసుపు అయితే సరిపోతుంది. ఇంకా పచ్చి పసుపు కూడా కొంచెం ఉంది, ఇక దాన్ని కూడా చూస్తా, ఎండలు ముదిరినాక చూస్తా. ఇగో ఇదే విత్తనాలకు ఇవి పాయలు పెడదామని ఇది తీసిన పక్కకు. ఇదేమో పచ్చపిండి కడపలు కడుగుతాను. ఈ పసుపు అయినా నేను తీసిన కానించి, ఎండబెట్టిన కానించి, ఉడకబెట్టిన కానించి మీకు చూపించిన, పట్టిన కానించి చూపించిన. మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉంటా మరి, బాయ్.